40 సంవత్సరాలు వేసిన గురుస్వాములు కూడా ఇంత విధానం చేయాలంటే ఓపిక సరిపోవట్లేదే, అడావిడి చేస్తారు. నేను కన్యస్వామి ఉన్నప్పటి నుంచి గురుస్వామి ఎలా చేస్తున్నాడో అలా నేర్చుకోవడం జరిగింది. నేను మంత్రాలు వేదన చేస్తూ అలా నేర్చుకోవడం 10 సంవత్సరాల నుంచి ఇంకా తెలుసుకుంటున్నా. అంటే ఎలా పూజలు చేయాలి, ఎట్లా చేస్తే ఎట్లా దేవత ఆశీర్వాదం ఉంటుంది అందరికని ఇలా 10 సంవత్సరాల నుంచి నేర్చుకుంటూ వస్తే ఈరోజు తెలంగాణ ప్రాంతంలోనే ఇలాగా అభిషేకాలు చేయడం, ఇప్పుడు దాకా ప్రవీణ చెప్పాడు కదా, అలాగే నిన్న సంగారెడ్డి ప్రాంతంలోనే మొత్తంకి మా అన్నున్న చూశాడు పోయిన ఆనందమాయిని మా దుర్గమ్మ అభిషేకమాయిని ఆవు పాలు తెచ్చినాను దుర్గమ్మ తల్లిని, ఆవు పెరుగు తెచ్చినాను దుర్గమ్మ తల్లిని, పుట్టాకిన తెచ్చినాను దుర్గమ్మ తల్లిని. ఆనందమానందమాయిని మా దుర్గమ్మ అభిషేకమాయిని ఆవు నెయ్యి తెచ్చినాను దుర్గమ్మ తల్లిని, ఆవు నెయ్యి తెచ్చినాము దుర్గమ్మ తల్లిని, చక్రాభిషేకమమ్మ దుర్గమ్మ తల్లిని. ఆనందమానందమాయిని మా దుర్గమ్మ అభిషేకమాయిని పంచదార తెచ్చినాము దుర్గమ్మ తల్లిని, పంచదార తెచ్చినాము దుర్గమ్మ తల్లిని, పల్లాభిషేకమంట దుర్గమ్మ తల్లిని. ఆనందమానందమాయిని మా దుర్గమ్మ అభిషేకమాయిని ఆనందమానందమాయిని మా దుర్గమ్మ అభిషేకమాయిని 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 మా దుర్గమ్మ అభిషేకమాయిని. ఓ సాచి दरबार के अबो शेरावाली माता के प्रेम से बोलो दुर्गा भवानी माता के, सब मिलके बोलो दुर्गा भवानी माता के. शक्ति महाशक्ति ओम शक्ति महाशक्ति ओम शक्ति महाशक्ति अम्मा भवानी लोकाल नेले ओंकार रूपमम्मा तल्लिनी महिमल्ली చూపవమ్మా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నిదమ్మా అమ్మ దుర్గమ్మ నివనిచి దీవెంపుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమలని చూపవమ్మా. అమ్మ పసుపు కుంకుమ చందనము పాలాభిషేకం ఎర్రని గాజులతో పువ్వులతో నిన్ను కొలిచాము. అమ్మ చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మ చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మ పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మ ముక్కోటి మెరుపుల మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ నీ అడుగులే కాలాలు, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తిని చూడు, నీ పాద సేవయే మాకు పుణ్యం, అమ్మా నీ చూపు సోకితే జన్మధన్యం. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమలని చూపవమ్మా. తిన్నకు తిన్నకుతా తిన్నకు తిన్నకతా గల 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 తిన్నకు తిన్నకతా గజ్జలనే కట్టి దుఃఖమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు నిష్టమట. గజ్జలనే కట్టి దుఃఖమే ఊడే ఊగేలా పెట్టి దయచేసి మందులని చెప్పించుకోదమ్మా. అందరూ ఒకటేసారి లేవకనమ్మా, ఎందుకు లేస్తున్నారమ్మా గుడిపడ్డట్టు. దయచేసి కూర్చోండమ్మా, కూర్చోండి కూర్చోండి దయచేసి.
దయచేసి కూర్చోండి అమ్మ. కుంకుమాభిషేక ప్రియరే భోల్ భవాని మాతాకి జై. కుంకుమాని తెచ్చినాము అమ్మవారికి నీకు కుంకుమాభిషేకం అమ్మ దుర్గా భవాని. కుంకుమాన్ని తెచ్చినాము అమ్మవారికి నీకు కుంకుమాభిషేకం అమ్మ తల్లి భవాని. కుంకుమాని తెచ్చినాము అమ్మవారికి నీకు కుంకుమాభిషేకం అమ్మ భవానికి. కుంకుమాన్ని తెచ్చినాము అమ్మవారికి నీకు కుంకుమాభిషేకం అమ్మ అమ్మవారికి. చందనము చందనము మంచిగా చందనము తెచ్చినాము అమ్మవారికి నీకు చందనాభిషేకం అమ్మ తల్లి వారికి. చందనము తెచ్చినాము అమ్మవారికి నీకు చందనాభిషేకం అమ్మ అమ్మవారికి. చందనము తెచ్చినాము అమ్మవారికి నీకు చందనాభిషేకం అమ్మ తల్లి వారికి. చందనము తెచ్చినాము అమ్మవారికి నీకు చందనాభిషేకం అమ్మ అమ్మవారికి. ఎర్రాటి కుంకుమనే అమ్మవారికి నీకు కుంకుమాభిషేకం అమ్మ తల్లి వారికి. ఎర్రాటి కుంకుమే అమ్మవారికి నీకు కుంకుమాభిషేకం అమ్మ అమ్మవారికి. శాస్తా సన్నిధిలో అభిషేకం మా దుర్గా సన్నిధిలో అభిషేకం. శాస్తా సన్నిధిలో అభిషేకం కనక దుర్గా సన్నిధిలో అభిషేకం. శాస్తా సన్నిధిలో అభిషేకం శ్రీ కనకా దుర్గకు అభిషేకం. శాస్తా సన్నిధిలో అభిషేకం కనక దుర్గా తల్లికి అభిషేకం. శాస్తా సన్నిధిలో అభిషేకం శ్రీ కనకా దుర్గ అభిషేకం. శాస్తా సన్నిధిలో అభిషేకం శ్రీ కనక దుర్గకు అభిషేకం. యౌవరికమ్మా అభిషేకం మా కనకా దుర్గకు అభిషేకం. ఎవరికమ్మా అభిషేకం మా కనక దుర్గకు అభిషేకం. యౌవరికమ్మా అభిషేకం మా కనకా దుర్గకు అభిషేకం. ఎవరికమ్మా అభిషేకం మా కనక దుర్గకు అభిషేకం. జై దుర్గమ్మ జై భోలో దుర్గమ్మ. జై దుర్గమ్మ జై బోలు దుర్గమ్మ. ఒకసారి నరసింహస్వామిని తెలుసుకోకుంటే ఆయన కోపం పడతాడు, ఆగ్రహిస్తాడు. కాబట్టి అందరికీ ఆగ్రహించాడు. అమ్మ కూర్చోనమ్మా. మీకు అందరికీ కూడా వీటెన్ న్యూస్ ముందుగా నిష్ఠగా అమ్మవారికి నేను చెప్పిన కదా, నిన్న గుళ్ళో చాలా మందికి చెప్పిన కుంకుమ పసుపు వచ్చినప్పుడు వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయని. మీరు కళ్ళారా చూడండి, అమ్మవారిని అలంకరిస్తారు. ఇప్పుడు పసుపు కుంకుమతోని నిండుగా అమ్మవారిని అలంకరిస్తారు. కాబట్టి దయచేసి లేవకండి ఎవరు కూడా. ఎందుకంటే ఏ సమయంలో ఎవరికి దేవుడు వచ్చినా చేతులు కాళ్ళు ఊపేస్తారు, వెనకాల ఉన్న వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. అనవసరం పాటు వచ్చిన పాటలు పాడితే పాడండి, లేకుంటే చక్కగా రెండు చేతులు తట్టి భజనలో పాల్గొనండి. అమ్మవారికి చప్పట్లు కొడితే ఆనందం వస్తుంది.